దాహం 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 ఏ పల్లె చూసినా ఏ పట్నం జనాన్ని కదిలించినా ఇదే మాట చెబుతున్నారు. కరువు పరిస్థితులకు తోడు ఎండలు ముదరడం వల్ల పరిస్థితి రోజురోజుకు ఇబ్బందికరంగా మారుతోంది. పనులన్నీ మానుకొని తాగునీటిని సమర్చుకునేందుకు పల్లె జనం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలాయపల్లి శివారు తట్టెకుంట తండావాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. 200 కుటుంబాలున్న తండాలో 1000 మందికి పైగా నివాసం ఉంటున్నారు. గతంలో స్థానికంగా వేసిన బోర్ల నుంచి చుక్క నీరు రాలేదు. తాగునీటి కష్టాల నుంచి గట్టెక్కేందుకు సమీపంలోని ఓ రైతు వ్యవసాయం పొలంలో బోరు వేశారు. ఒకరోజు పొలానికి నీళ్లు వాడుకునేలా, మరో రోజు తాగునీటికి సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పొలం దగ్గర్నుంచి పైప్లైన్ వేసి సరఫరా చేస్తున్నారు. 2 రోజులకొకసారి వచ్చే ఈ నీరు ఏమాత్రం సరిపోక తండావాసులు నానా కష్టాలు పడుతున్నారు. మాకు మంచి నీళ్ళ సలవతి చెయ్యాలని కోసం పెడుతున్నాం. బిందెలు ఎత్తుకొని ఎండలలో సిద్ధ వనవాసం పడుతున్నాం. 10 కిలోమీటర్లు బిందెలు ఎత్తుకొని ఎండలో పోయి మంచినీళ్ళు తేవాలంటే ఒక్కొక్కరు సుడి పడతారు. మొన్న 2 మంచినీళ్ళ పోయిన వాళ్ళు బిందెలు ఎత్తుకొని మీద వేసుకొని కింద పడ్డారు. ఎండలలో అడ్డం పడితే వాళ్ళ బండ్లు వేసుకొని హాస్పిటల్ తీసుకుపోయి మందులు మాస్కులు తెచ్చుకున్నాం. మేము అవతరం ఎత్తుతున్నాం. మాకు మంచి నీళ్లు కావాలి. మా తండకు ఎవరు పట్టించటం లేరు. నుంచి నీళ్లు తెస్తాను పోతే పట్టినిస్తలేరు. వస్తే ఎక్కడ బోర్లు నడతలేవు. మాకు నీళ్లు కావాలి. ఎక్కడ పోయినా సత్తాను గోర్లకు మనుషులకు నీళ్ళు వస్తలేవు. తండాలు మొక్కలకు ఎవరు పట్టించలేవు. అయ్యా మాకు మోటార్ నడతలేవు. మొగలు ఒక్క బిందె తెస్తే మాకు సరిపోతలేవు. ఆడోళ్ళు చస్తాను అయ్యా. ఎవరైనా నీళ్లు పోతా అంటే నీళ్లు బోరు పోతలేవు కానీ మాకు కొట్ట వస్తా. విద్యుత్తున్న సమయంలోనే బోరుబావి నీరు అందుబాటులో ఉంటుంది. ఫలితంగా ఒకేసారి జనం బిందెలతో పరుగులు పెడుతున్నారు. అన్ని పనులు మానుకుని నీళ్ల కోసమే ఎదురు చూడాల్సొస్తోందని గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఎమ్మెల్యే సార్ని గెలిపించినాం. ఇంతవరకు ఈ తండకు సందర్శించలేదు. ఆడోళ్ళు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా పోతున్నారు. చేత కాకుండా ముసలోళ్ళు ఉన్నారు, మంచి బాలింతలు ఉన్నారు, ప్రెగ్నెన్స్ తో ఉన్నారు. ఎంత అవస్థలో ఉన్నా కూడా ఒక బిందె నీళ్ళు తాగడానికి కోసం పోయినా కూడా మినిమం 2-3 గంటలు పడుతుంది. ఎక్కడైనా చిలకల పోయి తెచ్చుకోవాలి. చిలక సర్పంచ్ గానీ, ఎంఆర్ఓ గానీ, ఎంపీడీఓ గానీ ఎవరు కూడా ఈ తండని ఈ రోజు వరకు చూసిన పాపం లేదు. ఎండలు మండుతుండటం వల్ల వ్యవసాయ బోరులో నీటి లభ్యత తగ్గిపోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మోటార్ వేసిన తర్వాత అరగంటకు గాని పైప్లైన్ నుంచి నీరు రావటం లేదు. ఒకవేళ పంపు సెట్టు పాడైపోతే నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తండాజనం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎలాగైనా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.